I'm here. హలో అందరికీ, ఇప్పుడే బొటిక్కి వచ్చానండి. వర్క్ ఆల్మోస్ట్ నేను వచ్చేసరికి 11 అయిపోయింది. అప్పటికే ఒక ఫ్రాక్ స్టిచ్ చేశారు. సో దట్ ఈరోజు డిస్పాచ్ చేద్దాము అని కొన్ని ఉన్నాయి. సో మళ్ళీ స్టార్టింగ్ చేద్దాము అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. సో దట్ ఈ బ్లౌజ్ వచ్చేసరికి పైతానీ శారీ కన్వర్షన్. బ్లౌజ్ పార్ట్కి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను. అండ్ ఎల్బో హ్యాండ్స్ ఇచ్చేసి స్లీవ్స్ అటాచ్ చేసాము. యూ షేప్డ్ ఫ్రంట్ బ్యాక్ యూ షేప్ అడిగారు అండ్ డోరీస్ ఇచ్చేసాము. మంచిగా టర్న్ అవుట్ అయ్యింది. మంచి ఏంటంటే పైతానీ శారీ ఇది శారీ కన్వర్షన్ కాబట్టి మనకి లెంత్ అంత ఎక్కువ రాదు ఎప్పుడైనా సరే. సో దట్ శారీలో పైన ఉండే బార్డర్ మనము కిందన అటాచ్ చేస్తే లెంత్ మంచిగా పెరుగుతుంది. లైక్ నియర్లీ 43-42 వస్తుంది. 44 కూడా రావచ్చు. అంటే శారీ పన్నా బట్టి ఎప్పుడైనా కలిసి ఇచ్చాము. అసలు ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేసామంటే అసలు అక్కడ ఒక కట్ చేసాము అన్నది కూడా తెలీదు. అడ్జస్టబుల్ హుకింగ్ ఇచ్చాము. జిప్పర్ మస్ట్ అండ్ షుట్. ఇది ఇంకో డిస్పాచ్ వీడియో ఏంటంటే ఇది ఇంకో కస్టమర్. ఇది వెల్వెట్, అంటే సమ్మర్లో వెల్వెట్ వేసుకుంటున్నారా ఏంట్రో బాబు అని అనుకుంటున్నారా? లేదు, ఈ అవుట్ఫిట్ అంతా సిమ్లా పట్టుకెళ్ళిపోతున్నారు. సో ఈరోజు డిస్పాచ్ ఉంది, సరే ఒక వీడియో తీద్దాము బాగుంటుంది కదా అని చెప్పేసి తీసాను. ఎల్లోలో బ్యాక్ కీ హోల్ ఇచ్చాము, బ్యాక్ జిప్పర్ ఇచ్చేసాము. పెబ్లం టాప్ ఇది, ఫుల్ స్లీవ్ ఇచ్చేసి అండ్ ఫ్రంట్ బ్యాక్ హుక్ ఇచ్చేసాము. ఫ్రంట్ ఏమో బోట్ నెక్ ఇచ్చి ఇలా చేసాము. ప్యాంట్ కూడా మంచి నావీ బ్లూ వెల్వెట్ క్లాత్ ఇది పటియాలా ప్యాంట్ కింద రెడీ చేసాము. ఫ్రంట్ వేస్ట్ బెల్ట్ కింద పెట్టి కిందన యాంకిల్ దగ్గర వీ షేప్ లాగా వస్తుంది. ఈ రెండు కాంబినేషన్ ఎలా ఉందో చూస్తారు కదా అని చెప్పి దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను. ఎంత బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అయిందో. ఇది ఇంకొక బ్లౌజ్. ఇది ప్యాటర్న్ బ్లౌజ్. ఎప్పుడైనా స్కాలప్ ఉంటే మేము స్కాలపే తీసేస్తాము, అలా స్ట్రైట్ లైన్లో పెట్టాము. ఇది బ్యాక్ ప్యాటర్న్. ఆ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ శారీలో ఫ్యాబ్రిక్ అని తీసుకొచ్చి యూజ్ చేసాము. ఆ ప్యాటర్న్ మీకు ఫినిషింగ్స్ మన బుటీక్లో ఎట్లా ఉంటుందో అన్నది చూపిస్తాను. ఒక్క సైడ్న ఒక్క లైన్ తప్ప ఇంకెక్కడ ఏ ఫ్యాబ్రిక్ కనిపించదు. ఇది కూడా సిమిలర్ శారీ బ్లౌజెస్. ఇది కూడా స్కై బ్లూ కలర్ది శారీలో పార్ట్ స్కాలప్ ఇచ్చేసాము. వర్క్లో స్కాలప్ ఉంది కాబట్టి ఇది కర్వ్స్ తీసి ఇవేంటి ముక్కలు చూపిస్తుంది పిల్ల అనుకుంటున్నారా? లేదు, ఇదేంటంటే లాస్ట్ వీక్ ఎన్ని కుట్టారో అని ఐడియా రావడానికి ఇలా పిన్ చేసి ఉంచుకుంటాము. సో దట్ ఇన్ని కుట్టారు అన్న ఐడియా వస్తుంది. అది 1, 2, 3 అంటే వీక్ బట్టి 1, 2, 3 అని రాసాము. సో బిగినర్స్కి అయితే తెలియాలి అని చెప్పి పెట్టాను. ఏంటి రూమ్ ఇలా ఉంది అని అనుకుంటున్నాను. అస్సలు కాదు. ఏంటంటే మార్నింగ్ ఒక కొరియర్ వచ్చింది. ఆ కొరియర్లో ఫ్యాబ్రిక్స్ అన్నీ తీసి చూసి ఇంకా బుటిక్కి లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా గబగబా వెళ్ళిపోయాను. ఇంకా మనకి ఇంత మెస్సీగా ఉంటే వర్క్ ఎలా స్టార్ట్ చేస్తాం? అందుకని గబగబా ఇంకా ఈ ఫ్యాబ్రిక్స్ కూడా నేను డీటెయిలింగ్గా చూపిస్తాను వీడియోలో. చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ మంచిగా మనకి ఎప్పుడైనా క్లీన్గా ఉంటేనే కదా వర్క్ చేయాలనిపిస్తుంది అని. ఇంకంతే, మొత్తం అన్నీ ఫోల్డింగ్స్ చేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసుకొని మన వర్క్ మనకు తప్పదు కదండి ఎప్పుడైనా. ఇంకా మొత్తం అన్నీ ఫోల్డింగ్స్ చేసి అవన్నీ కటింగ్స్ కింద పక్కన పెట్టుకున్నాను. ఎప్పుడైనా లైనింగ్స్ మంచిగా తడిపి ఐరనింగ్ చేస్తేనే ఆ ప్యాటర్న్ చాలా బ్యూటిఫుల్గా కటింగ్ అవుతుంది. ఇంకా నాకు సమ్మర్ ఎంత హీట్ ఉందంటే అసలు ఇంకా మార్చ్లోనే ఉన్నాం మనం. ఎంత హీట్ అనిపిస్తుందో నాకు. చాలా సన్నీగా ఉంది. అందులో ఐరన్ బాక్స్ ఏమో చాలా వేడిగా అనిపించి అస్సలు చెయ్యాలనే అనిపించట్లేదు. అని తప్పదు కదండి, ఇంకా చేయాల్సిందే. ఇంకా ఐరనింగ్ చేసుకొని మొత్తం అన్నీ ఒకేసారి కటింగ్ చేద్దాము అని చెప్పేసి ఫస్ట్ ఐరనింగ్ చేసుకుంటున్నాం. ఇందాక చూపించాను కదా కొరియర్ వచ్చిందని. ఫ్యాబ్రిక్స్ లిటరలీ 100 on 100
ఫ్యాబ్రిక్స్ ఇవి న్యాచురల్ క్రేప్ అని వచ్చినాయి. సో చాలా బాగున్నది. ఈ వెండర్ దగ్గర నేను కూడా ఆర్డర్ పెడతాను. ఇంకా వాళ్ళు కూడా అక్కడే ఆర్డర్ పెట్టారు. చాలా బాగున్నది. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే మంచి లైట్ వెయిట్‌లో ఉండి క్రష్ ఫ్యాబ్రిక్‌లా ఉంది. మంచి మస్టర్డ్ యెల్లో హల్దీ ఫంక్షన్స్‌కి వాటికి మంచిగా సూట్ అయితది. ఇంకా ఐరనింగ్ అయిపోయింది కదా! ఇంకా స్టార్ట్ చేద్దామా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేసేసాను నేను. అంతే. హై ఇంకా ప్యాటర్న్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేయంగానే ఇంకా హలో అన్నట్టు వచ్చేస్తది. లోడింగ్ అంటే కొంచెం వైఫై వీక్ ఉన్నది. సో అంతే లేడీస్, జెంట్స్ యూనిఫార్మ్స్ ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి మన కటింగ్ మిషన్‌లో కట్ చేయడానికి. ఆల్రెడీ ఇది పాత కస్టమర్ మెజర్మెంటే కాబట్టి నేను ఆల్రెడీ సేవ్ చేసుకొని ఉంచుకుంటాను మెజర్మెంట్ ఎప్పుడైనా. సో అంతే ఇంకా గబగబా అప్డేట్ చేసి మనము స్టార్ట్ చేసేస్తే అంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. బ్యాక్ హుక్కా, ఫ్రంట్ హుక్కా అన్నది అడుగుతది. సో ప్రిన్సెస్ లైనా ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తున్నాయి కదా! అవన్నీ మనము సెలెక్ట్ చేసుకొని ప్యాటర్న్ మెజర్మెంట్ బట్టి ప్యాటర్న్ అప్లోడ్ అవుతది సాఫ్ట్‌వేర్‌లో. సో దట్ మనకి ఈజీ ఉంటది. ఇంకా స్టార్ట్ చేశాను. డీప్ నెక్ అని మర్చిపోయాను. సో డీప్ నెక్ అని పెట్టాను. అప్పుడు ఆప్షన్ బట్టి ప్యాటర్న్ కట్ అయితది మంచిగా. ఇది కట్ అయ్యాక ఇంకా వరుసగా 1-5 లేదు లేదు 3-5 బ్లౌజెస్, ఒక 2 కుర్తీస్ ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కటింగ్స్ చేసేద్దాము అని ఫిక్స్ అయిపోయి ఐరనింగ్ చేసుకున్నాను కదా! ఇవేంటంటే ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ బట్టి మనం కొన్ని మోడిఫికేషన్స్ పక్కాగా చేసుకోవాలి. వాళ్ళిచ్చినట్టే కట్ చేసేస్తే అంత ఫిట్టింగ్ మంచిగా రావట్లేదు. మోడిఫికేషన్స్ ఎప్పుడైతే చేసుకుంటున్నామో ఫినిషింగ్స్ మంచిగా వస్తుంది. ఇంకా ఫర్దర్ వీడియోస్‌లో నేను ఫ్యాబ్రిక్ మిషన్‌తో ఎంత కష్టపడ్డాను, ఎన్ని తంటాలు పడ్డాను అన్నది కూడా నేను పక్కాగా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్యాబ్రిక్ మిషన్ కోసం. ఇదేంటంటే ఇంకా మిషన్ స్టార్ట్ చేయడానికి లైనింగ్స్ తెచ్చేసుకుంటున్నాను ఐరన్ చేసినవన్నీ. ఇంకా మనము ఒక్కొక్కటి ఇంకా ప్లేస్ చేసి ప్లేసింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైనా మనం ఎంత మంచిగా ప్లేస్ చేస్తామో అన్నది తెలిస్తేనే ఫ్యాబ్రిక్ వేస్టేజ్ అన్నది చాలా తగ్గుతది. ఎంత ఆన్ చేశాను. సో అక్కడ మనకి కనపడడానికి ట్యూబ్ లైట్ కూడా ఉంటది. సెట్ చేసుకుంటది. మొత్తం గ్రిడ్డింగ్ అంతా తిరిగేసి ఆ నాబ్ తిరిగేసి వస్తది ఆన్ చేయంగానే. మనము గ్రిడ్ ఏరియా అని చూసుకోవాలి. అంటే ఒక్కసారి మనము మిషన్ ఆన్ చేసి ప్యాటర్న్ అప్లోడ్ చేసాక డిఎల్ కట్ అని ఉంటది. అక్కడ ట్యాప్ చేయంగానే మనకి కటింగ్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అవుతది. ఏంటంటే ఇప్పుడు చూసుకుంటది. అంటే ఆ బేసిక్ బాడీ అన్నది మనకి ఎంత లైన్‌లో కటింగ్ అవుతున్నది అని ముందుగానే మెజర్ చేసుకుంటది. ఆ మెజర్ చేసుకుంటం వల్ల ఓకే. ఈ ప్లేస్‌లో మనకి కటింగ్ అవుతుంది అని ఐడియా వస్తది. అంతే ఇంకా ప్యాటర్న్ కట్ చేసేస్తుంది. చూస్తున్నారు కదా! ఇది ఫస్ట్ బ్యాక్ బాడీ కట్ చేస్తది ఎప్పుడైనా. మనం ఆ గ్రిడ్డింగ్‌లో బ్యాక్ బాడీ, ఫ్రంట్ బాడీ, సైడ్ ప్యానెల్ ఇవన్నీ పెట్టుకుంటాము. అంటే ప్లేస్ చేసుకొని పెడతాము. సో, అప్పుడు పెట్టిన దాన్ని బట్టి అట్లా కట్ అయితది. కట్ అయిన లిటరల్లీ 1-2 మినిట్స్‌లో కట్ అయిపోతది మొత్తం ఒక ప్యాటర్న్ కట్ చేయడానికి. నేను 2 టైమ్స్ కట్ చేస్తాను. ఎందుకంటే ఏం బ్లాకేజ్ రాకుండా ఉంటది. వెంటనే ఇలా ప్యాటర్న్ తీయంగానే వేటికి వాటికి వచ్చేస్తది. నేనెప్పుడు బేసిక్‌గా మిషన్ వాళ్ళు ఏం చెప్తారంటే మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కూడా ప్లేస్ చేసి కట్ చేసేయొచ్చు అని చెప్తారు. బట్ ఏంటంటే రిస్క్ చేయడము అంత టఫ్ కదా! అంటే రూ. 100, రూ. 20తో ఫ్యాబ్రిక్ ఏం రాదు కదా మనకి. నేను ఎప్పుడైనా లైనింగే కట్ చేసి ఉంచుకుంటాను. ఇంగ చూస్తున్నారా? 2 టైమ్స్ కట్ చేసేటప్పటికి ఏ పార్ట్‌కి ఆ పార్ట్ వచ్చేస్తది. ఒక్కసారి కట్ చేస్తే ఏం వచ్చేదు. 2 టైమ్స్ కట్ చేస్తేనే మంచిగా వస్తది. అలా అని హై స్పీడ్‌లో పెట్టేసి మనము హెవీ హీట్ అప్లోడ్ చేసామంటే ఆ నాబ్ దగ్గర ఉన్న ట్యూబ్స్ అన్నీ పాడైపోతాయి అని చెప్పేసన్నారు. సో, మనము మంచి హీట్‌తోనే అంటే ఇక్కడ చూస్తున్నంత ఈజీగా అయితే ఉండదు. మొత్తం అంతా ఫైర్ ఎలక్ట్రిక్‌తోనే అవుతది ఇదంతా కటింగ్ అంతా. సో, మీరక్కడ చూస్తే ఎంత స్మోకీగా ఉందో కూడా తెలుస్తుంది మీకు.
ఒకటే సైజ్ బాడీ కాబట్టి మనము పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి మెజర్‌మెంట్ అప్‌లోడ్ చేసేసాము అంటే టకటక ఒకేసారి మెజర్‌మెంట్ కాబట్టి మనకి త్వరగా కటింగ్ అయిపోతా ఉంటది. డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ వేరియస్ పీపుల్ ఒక్కొక్కటి అంటే అది కొంచెం లైక్ ఒక 7, 8 మినిట్స్ పడతది. అది కూడా అప్‌లోడ్ చేయడానికి అడ్జస్ట్ చేసుకొని పర్ఫెక్ట్‌గా రావడానికి. కటింగ్ హార్డ్‌లీ 2-3 మినిట్స్‌లో కట్ అయిపోద్ది మొత్తం. అదే ఒకటే ప్యాటర్న్ ఒకటే సైజ్ అయితే మనకి 1 మినిట్‌లో ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కట్ అయిపోతూ ఉంటది. ఇంత ఫాస్ట్‌గా నడుస్తది మిషన్. వర్తా అంటే వర్త్ అనే చెప్తాను నేను పక్కగా మిషన్ అన్నది. ఎందుకంటే ఈక్వల్స్ టు 10 కటింగ్ మాస్టర్స్ ఈక్వల్ టు 1 మిషన్ అని నేను పక్కా బిలీవ్ చేస్తాను. కానీ ఏంటంటే ఎప్పుడైనా మనము ప్యాటర్న్ మేకింగ్ అన్నది ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఒక సబ్జెక్ట్ ఉంటది. ఆ సబ్జెక్ట్ మనము పక్కాగా నేర్చుకుంటేనే ఈ మిషన్‌ని మనం మేనేజ్ చేయగలుగుతాం. చూస్తున్నారు కదా! ఎంత స్మూక్ ఉంటదంటే చాలా స్మూక్ ఉంటది. నేను గట్టిగా ఐరనింగ్ చేసినప్పుడు లాగేశాను. సో దట్ చిరిగిపోయింది. నేను అడ్జస్ట్ చేసుకుంటానికి చూస్తున్నాను. అంటే అక్కడ రాకూడదు అని చెప్పేసి. అయినా కూడా లాస్ట్‌లో చిన్న కట్ వచ్చేసింది ప్యాటర్న్‌లో. మళ్ళీ టైలర్ మే స్టిచ్ చేసినప్పుడు అడ్జస్ట్ చేసుకొని కుట్టాలి. అది మనం చూసుకోవాలి. ఇంకా ఇదే లాస్ట్ ప్యాటర్న్. ఇంక ఇది కట్ చేసేసుకుంటే మనం హ్మ్, వే ఏ ఏ ఫ్యాబ్రిక్స్‌లో వాటి దాంట్లో పెట్టేస్తే మనకయిపోయినట్టే. ఇంకా ఎండ్. ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా! ఎంత స్మోకీగా వస్తుందంటే కట్ చేసినప్పుడు చాలా స్మోక్ ఉంటది. ఫ్యాన్ పెట్టించాలి అని చూస్తున్నాను. ఇంకో 10 డేస్‌లో పెట్టిచ్చేస్తాను. 10-15 డేస్‌లో పెట్టిచ్చేద్దాము అనే చూస్తున్నాను. స్మోక్ నేను ఉండలేకపోతున్నాను బేసిక్‌గా. అంటే ఫ్యాన్ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ అని ఉంటది కదా! అది పెట్టేద్దాము అని ఆలోచిస్తున్నాను. టైం లేక పెట్టించలేకపోతున్నాను. ఒక్కొక్కసారి చాలా హీట్ వచ్చేస్తూ ఉంటది కటింగ్ చేసినప్పుడు. ఆ స్మోక్ అంతా నా గొంతుకులోకి వెళ్ళిపోయినట్టు అయితది. ఓకే. బట్ నేను చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాను. ఈ అవుట్‌ఫిట్ పింక్ కలర్ ఎలా టర్న్ అవుట్ అయితది అని. ఆహ్, ప్రతి అవుట్‌ఫిట్ చాలా ఇష్టంగా మేక్ చేస్తాను నేను. అంటే ప్రతీది కేర్ తీసుకుంటూ చేస్తాను. దెన్ ఇంకొకటేంటంటే ఇది మిషన్‌కొచ్చేసరికి ఎప్పుడైనా నాలెడ్జ్ లేనిదే తీసుకోకూడదు అని నేను బిలీవ్ చేశాను. అంటే తీసుకున్నాక అది రియలైజ్ అయ్యాను నేను. ఆహ్, మిషన్ కోసము అంటే స్మోక్ అయితే విపరీతంగా వస్తది. చాలా విపరీతంగా వస్తది. నేను చెప్పాను కదా! 2 టైమ్స్ కట్ చేసుకోవాలి అని. కట్ చేసుకుంటే మంచిగా వస్తది. ఎప్పుడైనా అంటే ఆ నాబ్ ఉన్నది కదా! ఆ నాబ్‌లో ఫైర్ వస్తది. సో, ఆ ఫైర్ నుంచి మనకి ప్యాటర్న్ కట్ చేయడానికి ఈజీగా ఉంటది. సో, మనం అంత స్ట్రెస్ ఫీల్ అయ్యి సిజర్‌తో కట్ చేసి ఇదంతా అయిపోయింది ఇంకా డేస్ అన్నీ. సో, ఈజీ డీజీ చాలా బావుంటది. యాహ్! ఇంకా ఫాస్ట్‌గా కటింగ్ అంటే ఇంకంతే. ఇంత ఫాస్ట్ 1 మినిట్ కంటే ఇంకా ఏం ఫాస్ట్‌గా కట్ చేస్తాను చెప్పండి. ఆ స్మోక్ చూసారా మీకు ఎలా కనపడుతుందో? ఇప్పుడు కటింగ్ అవ్వాక మనము బ్యాక్ బాడీ, ఫ్రంట్ బాడీ అంతా ఒక చోట పెట్టుకోవాలి. సో, పెట్టాక ఈ మనము మెజర్‌మెంట్స్ ముందుగానే నేను ఒక్కొక్క పేపర్‌లో రాసి ఉంచేస్తాను. ఈ డిజైన్ ఇలా కావాలి అని చెప్పేసి. నేను వాట్సాప్‌లో కూడా పంపించేస్తాను. అదే పింక్‌ది ఐరనింగ్‌లో చిరిగిపోయిందన్నాను కదా! అదే చూపిస్తున్నాను. ఏంటంటే స్లీవ్స్ ఎప్పుడైనా నేను ఎట్ ఏ టైమ్ ఒకటే సైజ్ అయితే కట్ చేస్తాను. అంటే ఈ చెప్పిన సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఎట్ ఏ టైమ్ మొత్తం అన్నీ కట్ అయిపోతాయి. సో, మీకు ఈజీ ఉంటది అని చెప్పారు. కాదు, అస్సలు కాదు. నేను బాడీ అంతా ఒకసారి కట్ చేస్తాను. స్లీవ్ అంతా ఒకసారి అంటే ఒక 2 మీటర్స్‌లో ఒక బాడీ కట్ చేసేస్తారు. ఎవరైనా చేయొచ్చు. అది నేను కాదు, చిన్నపిల్లలైనా కట్ చేస్తారు. కానీ ఏంటంటే మనం 1 మీటర్‌లో బాడీ, స్లీవ్స్ ఇంకా మొత్తం పైపింగ్ ఇవన్నిటికి ఫ్యాబ్రిక్ మిగిలేలాగా మనం మేనేజ్ చేసుకుంటూ
ప్యాటర్న్ అప్లోడ్ చేయాలి. సో దట్ అప్పుడు మనకి ఫ్యాబ్రిక్ అన్నది మిగు